వేదిక మీద ఉన్న కాంగ్రెస్ మిత్రులారా, ఇది చాలా విస్తారమైన టాపిక్. ఒక 5-10 నిమిషాల్లో మాట్లాడి ముగించగలిగింది కాదు, నిర్ధారణలు చెప్పగలిగింది కూడా కాదు. పైగా నేను ఇక్కడ ఆపద్ధర్మ వక్తలు 10 మంది వక్తలని ఈ సదస్సుకు పిలిచారు. 10 మందిలో 2 మాత్రమే హాజరయ్యారు కాబట్టి అప్పటికప్పుడు ఒక 3 ఆపద్ధర్మ వక్తలను కూడా ఇచ్చారట్లా నేను వచ్చాను. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దృక్పథాలు వైఖరులు అనే అంశం మాట్లాడడానికి ముందర ఒక టర్కీ సమాజం కూడా భారత సమాజం లాగానే చాలా దశాబ్దాలుగా సంక్షోభాలలో ఉన్నది. ఒక విప్లవ కృషి జరుగుతున్నది. అనేక నియంతృత్వాలు, ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వాలు వస్తున్నాయి. అక్కడ టర్కీ సమాజంలో ఒక జోక్ పుట్టింది. ఒకరిని కొత్తగా అరెస్ట్ చేసి జైలు తీసుకుపోగానే ఆయన మొదటి రోజు 2వ రోజు గడిచిన తర్వాత జైలు లైబ్రరీకి వెళ్ళి, మీ లైబ్రరీలో ఫలానా రచయిత పుస్తకం ఉందా అని అడిగాడు. అడిగితే జైలర్ ఆ పుస్తకం లేదు కానీ ఆ రచయిత ఉన్నాడు కావాలంటే. అది సంక్షోభ సమాజాలలో రచయితలను సంక్షోభ సమాజాలు ఎట్లా చూస్తాయి అనడానికి అంతకు మించిన ఉదాహరణ లేదు. ఇది ఇవాళ కొత్తగా పుట్టింది కాదు, 2-3 దశాబ్దాల కింద పుట్టిన జోకు. ఆ జోక్తో ప్రారంభించడం ఇవాళ ఈ టాపిక్ చాలా ఉచితమైంది అని నాకు అనిపించింది. ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి చాలా ముందే చెప్పినట్టుగా విస్తారంగా మాట్లాడాలి, కానీ 3 అంశాలు మాత్రం మీ ముందర పెడతాను. మొట్టమొదటిది, అసలు సంక్షోభం అంటే ఏమిటి అనుకుంటున్నాం మనం. సంక్షోభం అంటే ఏమిటో తెలుసుకొని ఈ సంక్షోభ కాలంలో రచయితల పాత్ర అని అంటున్నావా? సంక్షోభపు సమస్త స్వరూపాలు అర్థం చేసుకున్నావా అనేది మొదటి ప్రశ్న. ఒకవేళ ఈ అర్థం చేసుకుంటే రచయితలు దాన్ని ఎట్లా దాటుతారు, దాన్ని ఎట్లా అధిగమిస్తారు వ్యక్తిగతంగా అనేది రెండో ప్రశ్న. 3, వాళ్ళు దాటడం సంగతి అట్లా ఉంచి సమాజాన్ని ఎట్లా దాటిస్తారు, సమాజాన్ని సంక్షోభం నుంచి అధిగమించే ఒక బాధ్యత తమకున్నది అని అనుకుంటారా లేదా, అనుకుంటే అందుకోసం ఏం చేయాలనుకుంటారు. మొట్టమొదటి సంక్షోభం అంటే ఏమిటో చాలా క్లుప్తంగా, సమయం లేదు, 10 నిమిషాల్లో ముగించాలి. 5:30కు ముగియవలసిన సమావేశం ఇది, ఇప్పటికే 6 అయింది. మొట్టమొదటి సంక్షోభం అంటే రాజకీయార్థిక మూలం రాజకీయార్థికంలో ఉంటుంది. రాజకీయార్థిక సంక్షోభం, దానివల్ల వచ్చే సామాజిక సంక్షోభం, దానివల్ల వచ్చే రాజకీయ సంక్షోభం, దానివల్ల వచ్చే సాంస్కృతిక సంక్షోభం. ఇది ఇవాళ మన సమాజంలో ఎటు చూస్తే అటు, ఏ క్షణాన్ని చూస్తే ఆ క్షణాన కనబడుతూ ఉన్నది. ఇది కనబడడానికి మన దినపత్రికల క్రైమ్ పేజీలు తిరిగేస్తే చాలు. ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి, సమాజంలో సంక్షోభం ఎంతగా వ్యాపించి ఉన్నది కనబడుతుంది. సమాజంలో సంక్షోభానికి మరొక మాట చెప్పాలంటే, సమాజం నిత్య పురోగమనశీలమైన సమాజం పురోగమనం ఆగిపోయి తిరోగమన దిశ పట్టడం కానీ, లేదా ఎటు కదలకుండా నిలువ నీరైపోయి మురిగిపోయి కొళ్ళిపోవడం కానీ. గొడవటి కుటుంబంలో గారు తాను చనిపోవడానికి కొద్ది నెలల ముందు పుచ్చిపోయిన సమాజం అంటారు. పుచ్చిపోయిన సమాజం, సంక్షోభంలో ఉన్న సమాజం అంటే ఏమిటంటే పుచ్చిపోయిన సమాజం. ఇవాళ ఆయన 1980లో రాశాడు అన్నమాట. 80 ఆగస్టులో చనిపోయారు. జూన్ జూలైలో ఆయన వ్యాసం రాశారు. 45 ఏళ్ల తర్వాత మనం ఆ పుచ్చిపోయిన సమాజపు పుళ్ళు వాసనను భరిస్తూ ఉన్నాము. అది సంక్షోభానికి సూచన. నిలువ నీరు కుళ్ళిపోవడం, అందువల్ల మురికి గుంటగా మారిపోవడం. అయితే దీన్నే మార్క్సిస్ట్ పరిభాషలో సంక్షోభం చాలా సహజం. ఉన్న వర్గ సమాజంలో, పెట్టుబడిదారీ సమాజంలో, ఒక అర్ధభూస్వామ్య అర్ధవర్గ సమాజంలో సంక్షోభం నిరంతరం సంక్షోభం లేకుండా ఉండదు అని నమ్మే మార్క్సిస్టులు మనం. మార్క్సిజం ఈ క్రైసిస్ థియరీ, సంక్షోభ సిద్ధాంతం అనే దాన్ని చాలా అభివృద్ధి చేసింది. సంక్షోభం ఎట్లా వస్తుంది అని ఒక మార్క్సిస్ట్ రాజకీయార్థ శాస్త్రవేత్త, సంక్షోభం అనేది సమాజానికి బ్రేక్ డౌన్,
సమాజం కుప్పకూలిపోవడం, సమాజం కదలకపోవడం అని అంటూనే ఈ బ్రేక్ డౌన్ ను స్వీయ మానసిక శక్తులు సక్రమంగా ఉంటే బ్రేక్ త్రూగా వాడుకోవచ్చు. దాన్నే ఒక వెసులుబాటుగా, దాన్నే ఒక సౌలభ్యంగా, దాన్నే ఒక విప్లవ మార్గంగా మార్చుకోవచ్చు అన్న. ఇవాళ మనకున్న సంక్షోభం కూడా అటువంటిదే. ఒక బ్రేక్ డౌన్ చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో బ్రేక్ డౌన్, సమాజంలో బ్రేక్ డౌన్, సంస్కృతిలో బ్రేక్ డౌన్, ఆర్థిక వ్యవస్థలోనైతే చెప్పడానికి వీల్లేదు. నిరుద్యోగం, అధిక ధరలు, ప్రతి ఒక్క రంగంలో సంక్షోభం. కనుక ఈ సంక్షోభాన్ని, నిజానికి ఈ బ్రేక్ డౌన్ ను మనకు శక్తి ఉంటే, మనకు చైతన్యం ఉంటే, మన స్వీయ మానసిక శక్తుల అభివృద్ధి జరగవలసినట్టుగా జరిగి ఉంటే విప్లవంగా మార్చి ఉండేవాడు. విప్లవం ఇవాళ ఉన్న స్థితి కన్నా మరింత మెరుగైన స్థితిలో ఉంది. కానీ లేదు. ఆపరేషన్ కగార్ జరుగుతుంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి మొట్టమొదటి వాళ్ళ బీజం వేసిన సమావేశం సూరజ్ కుండ్ సమావేశంలో నరేంద్ర మోడీ బందూక్ వాలి నక్సల్ మాత్రమే కాదు, కలం వాలి నక్సల్ చూడాలి అన్నాడు. సరిగ్గా మనం రచయితల దృక్పథం ఏమిటి అనే దగ్గర మూలం అక్కడ ఉందని నేను అనుకుంటున్నాను. కలం వాలి నక్సల్ పని పడితే తప్ప బందూక్ వాలి నక్సల్ పని పట్టలేము. కనుక సూరజ్ కుండ్ సమావేశం ఆపరేషన్ కగార్ అని, అంతిమ యుద్ధం అని ప్రారంభించింది. కలం వాలీల దగ్గర ప్రారంభమైంది. కలం వాలీల దగ్గర ప్రారంభం కావడం అంటే భౌతిక యుద్ధంతో పాటు మానసిక యుద్ధం చేయాలి. మానసికంగా ఈ దేశంలో ఇవాటికి లక్షలాది మంది విప్లవానికి సమర్థించే వాళ్ళు ఉన్నారు, విప్లవాన్ని మద్దతు చేసే వాళ్ళు ఉన్నారు, విప్లవంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తులలో ఉండే, వాళ్ళ వాళ్ళ ఉపాధులలో ఉండే, వాళ్ళ వాళ్ళ పరిమితులలో ఉండే వీళ్లను భయపెట్టాలి. వీళ్లను కలపాలి, నక్సలను ముద్రగొట్టాలి. వీళ్లను అర్బన్ నక్సలను ముద్రగొట్టాలి. వీళ్ళ అర్బన్ మావోయిస్టులను ముద్రగొట్టాలి. భయభీతావహంలో ఉంచాలి. ఆ భయభీతావహంలో ఉంచిన ఫలితమే దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టీనా అని ఎప్పుడో మార్గరెట్ థాచర్ అన్నది. ఆ మాట ఇవాళ భారత పాలక వర్గాలు మళ్ళీ ఒకసారి ప్రచారంలోకి తెస్తున్నాయి. ఇక ప్రత్యామ్నాయం లేదు. నిరాశ వ్యాపింపజేయాలి, నిరుత్సాహం వ్యాపింపజేయాలి, నిస్సహాయత వ్యాపింపజేయాలి, కర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ ఒకసారి బయటికి తేవాలి. ఇవన్నీ నేను గాలిలో మాట్లాడుతున్నానని మీకు అనిపిస్తే గత ముఖ్యంగా గరియాబంద్ ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి మన రచయితల వ్యాఖ్యానాలు చూడండి. ఇక విప్లవం అవసరం లేదు, ఇక సాయుధ పోరాటం అవసరం లేదు, ఇంకెంతమందిని చంపుతారు, చచ్చిపోయిన వాటి మీద మీ కళాత్మక ఉద్వేగాలతో విప్లవాన్ని నిలబెడతారా? సాయుధ పోరాటానికి కాలం జరిగిపోయింది. ఒక్కసారి మీరు సోషల్ మీడియా చూస్తే చాలా గౌరవనీయమైన మేధావులు, గౌరవనీయమైన కవులు, రచయితలు విప్లవానికి హాలి ఎప్పుడో సత్యమూర్తి 1970లో శివసాగర్ రాశాడు. విప్లవానికి హాలిడే ప్రకటించమని సిద్ధాంతులు చెప్తూ ఉన్నారు. సంక్షోభం అంటే అది. ఈ సంక్షోభంలో రచయితలుగా వాళ్ళ బాధ్యత వహించవలసిన వాళ్ళు విప్లవానికి హాలిడే ప్రకటించమని అంటున్నారు. ఇక్కడ రచయితల పాత్ర ఏంటి అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. బహుశా ఈ సమావేశంలో ఈ ప్రత్యేకమైన పాఠం, ప్రత్యేకమైన సదస్సు పెట్టడం వెనుక ఉద్దేశం అదే అనుకుంటారు. రచయితలు, సాహిత్యకారులు తమ నిజమైన బాధ్యతను నిర్వర్తించకుండా, ప్రజల పక్షాన నిలబడకుండా, ఒక నిరాశమయ వాతావరణం వస్తున్నప్పుడు నిరాశను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. విప్లవానికి హాలిడే ప్రకటించమని అంటున్నారు, విప్లవానికి కాలం చెల్లిందని అంటున్నారు. విప్లవం అనేది ఒక చాలా గౌరవనీయమైన మిత్రుడు, మన రాజకీయాల్లో చాలా కాలం ఉన్నవాడే. ఇదంతా రచయితల కాల్పనిక రొమాంటిసిస్ట్ భావన తప్ప గ్రౌండ్ రియాలిటీలో ఏమీ లేదు అని వస్తున్నా. ఒకవైపు ప్రాణాలు బలిపెట్టి మన సోదరుడు ఒక పోరాటం చేస్తూ ఉంటే, ఇప్పటికీ ఆ పోరాట కాలంలో ప్రజలు తమ కడుపులో పెట్టి కాపాడుకుంటూ ఉంటే,
మనం కడుపులో చల్లగలకుండా కూర్చొని విప్లవం ఏమీ లేదు, సాయుధ పోరాటం అక్కర్లేదు, ఎన్నికల్లో పాల్గొనవచ్చు, ఇటువంటి మాట వాడుతుంది. అందువల్ల రచయితల బాధ్యత ఏమిటి, రచయితల దృక్పథం ఏమిటి అనేది తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అంశం అని నేను అనుకుంటున్నాను. మొట్టమొదలు దృక్పథంలో, వైఖరిలో 2-3 కీలకమైన అంశాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ప్రజలు గెలుస్తారు, చరిత్ర పురోగమిస్తుంది అనే ఆశను నిలబెట్టడం రచయితల కర్తవ్యం. రచయితల దృక్పథం, రచయితల వైఖరి, ఒక సృజనకారులు, ఒక బుద్ధిజీవులు తప్పనిసరిగా సమాజ చోదక శక్తులుగా, సమాజ చలనాన్ని రికార్డు చేసే వ్యక్తులుగా, సమాజ చలనం పట్ల ఆశావహ దృక్పథం ప్రకటించే వ్యక్తులుగా ఆ ఆశలు ప్రకటించాలి. అది సత్యం కనుక, అది శ్రమజీవుల పోరాటం కనుక ఆ పోరాటం నిలుస్తుంది, గెలుస్తుంది అని చెప్పాలి. సామాజిక పురోగమనం విప్లవంతోనే ఉంది, ఘర్షణతో ఉంది, సమాజ చలనానికి అది సూచిక అని చెప్పాలి. మనలోని ఇవాళ ఒకవేళ విప్లవం తాత్కాలిక గురవుతూ ఉంటే చాలా సన్నిహిత మిత్రులు, ప్రాణాలు బలైపోతుంటే తప్పనిసరిగా కన్నీళ్ళు వస్తాయి. ఇవాళ కొందరు మిత్రులైతే విప్లవం కొనసాగుతుంది అన్న వాళ్ళకు కన్నీళ్లు లేనట్టు, చనిపోయిన వాళ్ళ పట్ల ప్రేమ లేనట్టు, వాళ్ళకు మాత్రమే ప్రేమ ఉంది కనుక ప్రాణాలు కాపాడడానికి పోరాటం ఆపే ఇటువంటి వైఖరులు కూడా ఇవాళ వస్తూ ఉన్నాయి. అందువల్ల నిజానికి ఇప్పుడు జరగవలసిన పని, రచయితలు, కవులు, సాహిత్యకారులు, సృజనకర్తలు, బుద్ధిజీవులు ఎవరైనా సమాజంలో తమ పాత్ర ఏమిటో గుర్తించాలంటే, చివరికి బూర్జువా డెమోక్రసీ అన్నారు, పోయట్స్ ఆర్ అన్అక్నాలెడ్జ్డ్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. గుర్తించబడని శాసనకర్తలన్నా, గుర్తించబడని శాసనకర్తలు అంటే ప్రజలకు జవాబుదారీ కావాలి తప్ప పాలకులకు జవాబుదారీ కావడం కాదు. ప్రజలకు జవాబుదారీ కావడం అంటే ఆశలు ప్రకటించడం, సత్యాన్ని ప్రకటించడం. శివారెడ్డి రాసినట్టు గొంతు మీద కత్తి పెట్టి ఇప్పుడు సత్యం చెప్పురా అన్న సత్యమే చెప్పాలి. అది సంక్షోభ కాలంలో రచయితల బాధ్యత, రచయితల దృక్పథం, రచయితల వైఖరి. అయితే ఒంటెత్తుకోవాలని నేను అనడం లేదు, తప్పనిసరిగా ఇది అనేక వైపుల నుంచి జరగవలసిన పోరాటం, ఇది అనేక సమూహాలు పాల్గొనవలసిన పోరాటం, ఇది అనేక పోరాట రూపాలు కలిసిన ఒక మహా ఉద్యమం. కేవలం ఒక్క పోరాట రూపాన్ని ఎత్తిపట్టమని కూడా నేను అనడం లేదు. కానీ ఆ ఒక్క ఏ పోరాట రూపాన్ని అయితే తొలగించమని మీరు కోరుతున్నారో ఆ ఒక్క పోరాట రూపం లేకుండా వ్యవస్థ మారదు. కనుక అది ప్రాథమికమైన పోరాట రూపం. ఆ ప్రాథమికమైన పోరాట రూపం చుట్టూ ఏ పోరాట రూపమైనా సరే, మార్క్సిస్టు అమ్ముల పొదిలో ఏ పోరాట రూపానికి నిషేధం లేదు. కనుక ఇవాళ రచయితల బాధ్యత ఒక సువిశాల ఐక్య సంఘటనను నిర్మాణం చేయడం, ఒక సువిశాల ఐక్య సంఘటన అవసరాన్ని చెప్పడం, అనేక వైపుల పోరాట అవసరాన్ని చెప్పడం, అనేక సమూహాల పోరాట అవసరాన్ని చెప్పడం, అనేక పోరాట రూపాల అవసరాన్ని చెప్పడం. అది ఒక దృక్పథం నుంచి వస్తుంది, ఒక తాత్విక దృక్పథం నుంచి వస్తుంది, అది గతి తార్కిక భౌతికవాద దృక్పథం నుంచి వస్తుంది, అది చారిత్రక భౌతికవాద దృక్పథం నుంచి వస్తుంది, అది ఆశావహ దృక్పథం నుంచి వస్తుంది, అది ఒక వైఖరిని తీసుకుంటుంది. తప్పనిసరిగా రాజ్యం పట్ల వ్యతిరేక వైఖరి, తప్పనిసరిగా ప్రజల పట్ల అనుకూల వైఖరి, ప్రజా పోరాటాల సమస్తాన్ని సంపూర్ణంగా సమర్థించే వైఖరి. అది ఇవాళ రచయితల దృక్పథంలోనూ వైఖరిలోనూ రావలసిన సంక్షోభకాలం కోరుతున్న మార్పు. ఇది చరిత్ర రచయితల మీద వేస్తున్న సవాలు. 1970లో సమాజం ఒక సవాల్ విసిరింది, విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఇవాళ సమాజం మరొక సవాల్ విసురుతూ ఉంది. ఈ సంక్షోభ కాలంలో మీరు ఎటువైపు ఉన్నారు?
ఇది చరిత్ర విసిరే ప్రశ్న, ఇది కాలం విసిరే ప్రశ్న, ఇది సమాజం విసిరే ప్రశ్న. ప్రజల పట్ల ఉన్నాము, ప్రజా పోరాటాల పట్ల ఉన్నాము, ఆశ పట్ల ఉన్నాము అని చెప్పుకోవడమే సంక్షోభ కాలంలో రచయితల దృక్పథము, వైఖరి కావాలి.